ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏదైతే ఐక్యంగా జేఏసీ తరఫున ఏపీ జేఏసీకి సంబంధించి శంఖారావం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి. సార్, ఉద్యమ శంఖారావానికి సంబంధించి మీ డిమాండ్స్? ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తప్పను మడమ తిప్పనని ఈ ప్రభుత్వంలో మొదటి మాట తప్పారు. సిపిఎస్ రద్దు చేస్తాను, వారం రోజులే తమ్ముడు, నా మాట నమ్మండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్గా తన యొక్క మేనిఫెస్టోని భావించిన వ్యక్తి. మరి బైబిల్ ప్రకారం మాట తప్పిన వ్యక్తి పదవిలో ఉండకూడదని చెప్పేసి కూడా తనే అనేక ఉద్యమ సభల్లో మన ప్రభుత్వం వస్తుంది, మీ ఆశలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం ఎన్ని వారాలు పోయిందో కానీ సిపిఎస్ రద్దు కాలేదు. డిఏ బకాయిలు 2 డిఏలు ఉంటేనే గత ప్రభుత్వంలో ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని మీరు వెనక్కి పంపండి, బంగాళాఖాతంలో కలిపేయండి. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఉద్యోగులకి డిఏలు ఎటువంటి పెండింగ్ లేకుండా ఏర్పాటు చేస్తాము. తప్పనిసరిగా సకాలంలో పెండింగ్ డిఏలు ఇచ్చి ఉద్యోగుల మన్నన పొందుతామన్నారు. అదే సందర్భంలో రివర్స్ పిఆర్సీ, ఎప్పుడైనా సరే పిఆర్సీ అనేది మామూలు ఐఆర్కి మించి ఉంటుంది. కానీ జగనన్న ప్రభుత్వంలో ఐఆర్ కన్నా తక్కువ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, కార్మికుల్ని అందరినీ మాట తప్పి మడమ తిప్పే విధంగా తన యొక్క ప్రవర్తన ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ బకాయి ఉన్న ఏరియాస్ అన్నీ ఇవ్వవలసిందిగా మేము ఎస్టీయూ ఏపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కాకుమాన్ జోజప్ప, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడిని.